ఎవరినో గాఢంగా ప్రేమించారట కదా. ఆవిడ కూడా మిమ్మల్ని అలాగే ప్రేమించిందట కదా. కానీ పాపం ఆవిడెంతో నిర్దయురాలట. మీ మనసుతో పాటు మీ ఆఫీసులో డబ్బు కూడా కాజేసిందట. దాంతో మీరు చాలా కుంగిపోయారట. నాన్నగారు ఈ విషయం అంతా చెప్తున్నప్పుడు నేనెంత ఫీల్ అయ్యానో మీకు తెలుసా? అయినా మీలాంటి మంచి మనిషికి ద్రోహం చేయడానికి ఆ రాక్షసికి మనసెలా ఒప్పింది? అసలెవరా మనిషి? ఒకసారి నా దగ్గరికి తీసుకురండి. మిమ్మల్ని ఇంతగా హింసించినందుకు నేను గట్టిగా బుద్ధి చెప్తాను. ఆ పెద్ద మనిషితో మీకు సారీ చెప్పించి మీ మనసులో ఉన్న బాధనంతా దూరం చేస్తాను. ఐ ప్రామిస్. మీరు బాధపడకండి. మీరిలా ఉంటే నేను చూడలేను. కుంటిదాన్ని, మీకు భారీగా ఏమీ చేసి పెట్టలేను. కాకపోతే మీ మనసులో బాధని దూరం చేయడానికి మాత్రం నా వంతు కృషి చేస్తాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, నా మాట విని ఒకసారి ఆ మనిషిని ఇక్కడికి తీసుకొస్తారా? ప్లీజ్ 1 minute ఆగండి. అదేంటి, మిమ్మల్ని ఓదార్చడానికి నేను చూస్తుంటే మీరు మరింతగా ఫీల్ అవుతున్నట్టున్నారు. ఐఎమ్ రియలీ వెరీ సారీ. అయినా నేనింత ఫ్రీగా ఫ్రాంక్గా మాట్లాడుతుంటే మీరెందుకింత ఇబ్బంది పడిపోతున్నారు? నేను అందరిలాంటి ఆడదాన్ని కాను. నాకే అసూయలు అనుమానాలు ఉండవు. మీ మనసులో బాధ తెలుసుకుని మీకు సాయపడ్డానికే ఇలా మాట్లాడుతున్నాను. అంతకు మించి ఇంకేమీ లేదు. అయినా తెలుసో తెలియకో మిమ్మల్ని బాధ పెట్టినట్టయితే నన్ను క్షమించండి. ఐఎమ్ వెరీ సారీ. నాకు ఆ ఉద్దేశం ఏమాత్రం లేదు. ఇంకెప్పుడూ ఈ మల్లెపూల గురించి మీ దగ్గర ప్రస్తావించను. మల్లెపూలకే ఇంత ఇబ్బంది పడిపోయావు బాలకృష్ణ. మరిక రేపటి నుంచి నేను చేసే పనులకు నువ్వు అసలు తట్టుకోగలవా? తట్టుకోలేవు. ఆ విషయం నాకు బాగా తెలుసు. అందుకే కదా నేను ఇదంతా చేస్తోంది. మల్లెపూలు కాబట్టి ఇవాళ దెబ్బ చాలా సున్నితంగా తగిలింది. రేపటి నుంచి అలా కాదు. జస్ట్ వెయిట్ అండ్ సీ. మై డియర్ బాలకృష్ణ, దిస్ ఇస్ జస్ట్ అ శాంపిల్. ముందుంది బహుపసందైన నరకం. నోనో, అలా చేయను. ఇది నా మొదటి విజయం. దీనికి గుర్తుగా ఈ పూలని నేలపాలు చేయకుండా నా తల్లోనే పెట్టుకుంటాను.
మీరా? రండి. ఏంటమ్మా ఎలా ఉన్నావు? బాగున్నావా? ఆ, బాగానే ఉన్నానండి. మొన్న పని మనిషిని పంపించాను కదమ్మా, తనిక్కడ పనిచేయడం లేదని విన్నాను. ఎందుకని? నీకు ఆ మనిషి నచ్చలేదా? ఏం లేదండి, తను ఆల్రెడీ ఇక్కడ 2-3 చోట్ల పనిచేస్తోందని విన్నాను. మనకలా అయితే కుదరదు. ఇక్కడ ఫుల్ టైం పనిచేసేలా ఉండాలి. అందుకే ఇంకెవరినన్నా చూసుకుందామని అనుకున్నాను. అలాగా? అయితే నేను ఇంకెవరినన్నా చూస్తానులే. మొన్న ఈ మధ్య సరస్వతిని ఈ విషయం గురించి అడిగితే ఆ అమ్మాయిని పనిలో పెట్టుకోవడం లేదని నువ్వన్నావని చెప్పింది. తను లేదా ఇంట్లో? ఆఫీస్ నుంచి ఇంకా తిరిగి రాలేదండి. దారిలో కూరగాయలు కొనుక్కొస్తానంది. అందుకే ఆలస్యం అయి ఉంటుంది. మీరిలా కూర్చోండి, నేను కాఫీ కలుపుకొస్తాను. అబ్బే వద్దమ్మా, నాకిప్పుడేం అక్కర్లేదు. నువ్వు కూడా కూర్చో. నువ్వెంతసేపు అయిందమ్మా ఆఫీస్ నుంచి వచ్చి? నేను ఆఫీస్కి వెళ్ళలేదండి. అలాగా? ఎందుకనమ్మా? ఒంట్లో బాగుండలేదా? అబ్బే, అలాంటిదేమీ లేదు. ఏంటమ్మా అదోలా ఉన్నావు? ఏమైంది? ఏం లేదండి. కాదమ్మా, నువ్వేదో దాస్తున్నావు. నీకు మనసు బాగున్నట్లేదు. అసలు ఏం జరిగిందమ్మా? అమ్మలాంటి దాన్ని నాతో చెప్పొచ్చు కదా. నీ విషయం గురించి నేను 10 మందిని పోగేసి చెప్పనులే. నేను అలాంటి దాన్ని కాను. అబ్బే, అందుకు కాదండి. మీ సంగతి నాకు తెలీదా? మీకేం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయాను. ఇందులో ఏముందమ్మా? నువ్వేం ఆలోచిస్తున్నావో దాని గురించే చెప్పు. ఏం లేదండి, నా ఉద్యోగానికి రాజీనామా చేశాను. రాజీనామా చేశావా? అవునండి, కొన్నాళ్లయింది. ఆ తర్వాత 2-3 చోట్ల ప్రయత్నించాను. ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. అందుకే దాని గురించే ఆలోచిస్తూ కూర్చున్నాను. అంతకు మించి ఇంకేవీ లేదు. ఓస్, అంతే కదా. ఏదో ఒక ఉద్యోగం దొరకకుండా పోతుందా? ఎందుకు దాని గురించి అంత ఇదిగా ఆలోచించి మనసుపాటు చేసుకోవడం? అయినా ఈ రోజుల్లో ఉద్యోగాలు దొరకడం చాలా కష్టమైపోయిందమ్మా. 2-3 చోట్ల ప్రయత్నించి ఊరుకుంటే ఎలాగూ? ఇంకో 4-5 చోట్లన్నా ప్రయత్నించు. నీ అంత మంచి పిల్లకి ఉద్యోగం రాకుండా పోతుందా? అసలు అక్కడ ఉద్యోగం ఎందుకు మానేసావమ్మా? బానే ఉందన్నావుగా. ఏం లేదండి, అక్కడ అనుకోని ఇబ్బందులు ఎదురయ్యాయి. అందుకే రాజీనామా చేశాను. అలాగా? అయ్యో, ఆ పని చేసి ఉండాల్సింది కాదమ్మా. ఇబ్బందులున్నాయని ఉన్న ఉద్యోగాన్ని వదులుకుంటే ఆ తర్వాత మన పరిస్థితి ఏమవుతుంది చెప్పు. సర్లే, అయిందేదో అయిపోయింది. దాని గురించి ఆలోచించొద్దు. మా మామయ్య కొడుక్కి ఓ చిన్న ఆఫీస్ ఉంది ఇక్కడికి దగ్గరలోనే. వాడేమన్నా ఉద్యోగం ఇప్పించగలడేమో కనుక్కుందాం. మీకెందుకండి ఇబ్బంది? భలే దానివే. ఇందులో ఇబ్బంది ఏముంది? మాట సాయం అంతే. వాడి దగ్గర ఖాళీలుండి నీకు ఆ ఉద్యోగం నచ్చితే తప్పకుండా చేరమ్మా. వాడు చాలా మంచివాడు. అలాగేనండి. నిన్న సరస్వతి కనపడినప్పుడు నాకు ఈ విషయం చెప్పలేదే? ఏం లేదండి, నేనే ఎవరికీ ఈ విషయం చెప్పొద్దన్నాను. అదా, పిచ్చి పిల్ల. అయినా ఇందులో దాచిపెట్టడానికి ఏముందమ్మా? సరస్వతి ఇప్పట్లో వచ్చేలా లేదు. ఇంటి దగ్గర మా వాళ్ళు వచ్చేసి ఉంటారు. తనొస్తే చెప్పమ్మా వచ్చి వెళ్ళానని. అలాగేనండి. వెళ్ళొస్తానమ్మా. నువ్వు మాత్రం ఏ దిగులు పెట్టుకోవద్దు, సరేనా? అలాగేనండి. ఏదో ఒక ఉద్యోగం దొరకకుండా పోతుందా? ఎందుకు దాని గురించి అంత ఇదిగా ఆలోచించి మనసుపాటు చేసుకోవడం? మా మామయ్య కొడుక్కి ఓ చిన్న ఆఫీస్ ఉంది ఇక్కడికి దగ్గరలోని. వాడేమన్నా ఉద్యోగం ఇప్పించగలడేమో కనుక్కుందాం. నీ అంత మంచి పిల్లకి ఉద్యోగం రాకుండా పోతుందా?
ఆంటీ నేను బయలుదేరుతున్నాను. మధ్యాహ్నం వచ్చేస్తాను. సరే. ఈ మహాతల్లి ఇప్పుడే రాదు. ఇలాంటి అవకాశం మళ్ళీ దొరకదు. ఎక్కడ దాచి ఉంటుంది? ఈ మహాతల్లికి ఈ మధ్య తెలివితేటలు ముదిరిపోతున్నాయి. ఇక్కడైతే నేను వెతకనని ఆవిడ గారికి బాగా తెలుసు. ఖచ్చితంగా వీటిలోనే పెట్టుంటుంది. ఆ గొలుసు ఎందుకు తీసావు? అవసరం వచ్చింది తీశాను. ఏ అన్నీ నీకు చెప్పాలా? చెప్పాలి, చెప్పి తీరాలి. ఎందుకంటే ఆ గొలుసు పాప కోసం నేను చేయించాను. నా కష్టార్జితం. నీకు దాంతో ఏ సంబంధం లేదు. అయినా సొంత ఇంట్లో ఇలా దొంగతనాలు చేయడానికి కొంచెమైనా సిగ్గనిపించడం లేదు. నా మీద ప్రేమ లేదు సరే, కనీసం కన్న కూతురి మీదైనా కనికరం లేకపోతే ఎలాగూ? నీకన్నా పశువులనయం. థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. ఇన్ని రోజుల తర్వాత భర్త ఇంటికి తిరిగి వస్తే నువ్విచ్చే బిరుదిదన్నమాట. మహాపతివ్రతవు. నీకు శతకోటి వందనాలు. నిన్నింకా మొగుడుగాని భావించి మెళ్ళో ఈ పసుపు కొమ్ము వేసుకొని తిరుగుతున్నాను. అందుకు సంతోషించు. నా స్థానంలో ఇంకెవరున్నా ఎప్పుడో తెగతెంపులు చేసుకునేవాళ్ళు. అలాగా? అయినా నీతో మాటలనవసరం. నువ్వు పిల్లిలాగా లోపలికి జొరబట్టావు. పక్కింటి ఆవిడ చూసి నన్ను పిలిచి చెప్పింది కాబట్టి సరిపోయింది. ఓ అదా సంగతి.
సడన్గా ఇక్కడెలా ప్రత్యక్షమయ్యావా అనుకుంటున్నాను. పర్వాలేదే, మొత్తానికి ఇంటికి కాపలా కుక్కలను కూడా పెట్టావన్నమాట. అవును, భర్తే దొంగతనాలకు వచ్చినప్పుడు ఇంటి చుట్టూ ఉన్నవాళ్లే కాపలా కుక్కలుగా మారతారు. బాగా కష్టపడి సంపాదిస్తున్నట్టున్నావుగా, ఓ వాచ్మెన్ని పెట్టుకోకపోయావా? నీలాంటి అనామకుణ్ణి పట్టుకోవడానికి వేరే వాచ్మెన్ దేనికి? ఆ విషయం ఆలోచించే మళ్ళీ వద్దనుకున్నాను. మాటకి మాట బాగానే సమాధానమిస్తావు. అయినా నీతో మాట్లాడుతూ కూర్చోడానికి నేను ఇక్కడికి రాలేదు. అర్జెంట్ పని ఉంది. మర్యాదగా గొలుసిచ్చి వెళ్ళు. అలాగే అక్కడున్న డబ్బు కూడా కొట్టేసుంటావు. అది కూడా నాకు ఇచ్చేసి బయలుదేరు. ఏ బెదిరిస్తున్నావా? అవును, ఇది బెదిరింపే. ఆహా, అలాగా. ఇవ్వకపోతే ఏం చేస్తావో? అన్నిటికీ తెగించిన దాన్ని నేనేమైనా చేస్తాను. అసలే కడుపు రగిలిపోతోంది. నన్ను రెచ్చగొట్టద్దు. ఏం చేస్తావు? చెయ్యి చూస్తాను. నీకే ఇంత పొగరుంటే నాకెంత ఉండాలి? డబ్బు గొలుసు ఇస్తావా ఇవ్వవా? ఇవ్వను. ఏం చేస్తావు? ఏంటి కొడవల్ని చేతిలోకి తీసుకున్నావు? నీకు మతిపోయిందా? నిన్ను కట్టుకున్న నాడే నా మతిపోయింది. మర్యాదగా ఆ గొలుసు డబ్బులు ఇచ్చేసేయ్. లేకపోతే ఆ, ఏం చేస్తావు? దాంతో నరికేస్తావా? ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. నీకే అనుమానమూ అక్కర్లేదు. కాకపోతే కొత్త కొడవలి. ఆ తర్వాత పనికి రాకుండా పోతుందేమోనని నా బాధ. అంతకు మించి ఇంకేమీ లేదు. వ్యవహారాన్ని అంత దూరం రానివ్వక మర్యాదగా గొలుసు డబ్బు ఇచ్చేసేయ్. ఇస్తావా లేదా? ఉమ్. ఈసారికి ఇచ్చేశాను, కానీ ఎప్పటికైనా ఈ ఇంట్లో వస్తువులన్నీ నావే. నన్నెవరూ ఆపలేరు. మళ్ళీ ఈ ఇంట్లో దొంగతనం చేయాలన్న ఆలోచనతో ఇటువైపు వచ్చావో కాళ్ళు చేతులు నరికి పారేస్తాను. నాకు దయా దాక్షిణ్యాలు ఎప్పుడు అడుగంటిపోయాయి. ఇంకెప్పుడు ఇటువైపుకి రావద్దు. వచ్చావో నీ ప్రాణాలు దక్కవు. జాగ్రత్త.